జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బావున్నారా? మీ పలకరింపులకు పులకరించిపోయే పరిస్థితిలో లేమండి. మా అమ్మాయిని అవని కొట్టిందని తెలుసుకునే వచ్చాం. మీరు కనీసం సారీ కూడా చెప్పించలేకపోయారు కాబట్టి మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోదామనే వచ్చాం. మీరు ఆవేశపడకుండా కూర్చోండి. ఏం జరిగిందో శాంతంగా మాట్లాడుకుందాం. వద్దు, మీ మర్యాదలు మాకొద్దు సార్. మేం మా అమ్మాయిని ఇంకొక క్షణం కూడా ఇక్కడుండకుండా తీసుకెళ్లటానికి వచ్చాం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మా అమ్మాయిని గాజుబొమ్మలా చూసుకుంటామని బతిమలాడితే పంపించాం. దారిని పోయే వాళ్ళందరితో అవమానిస్తారని పంపించలేదు. ప్రస్తుతానికి మా ఇంటి మనిషి కాకపోవచ్చు కానీ అలా జరగటం మాత్రం అన్యాయమే. పాపం, నిన్న నిహారికని చూస్తే మాకే జాలనిపించింది. ఏదేమైనా నిహారిక మాత్రం చాలా అమాయకురాలు. అవును బావా, నీలాగే అమాయకురాలు. కాబోయే భార్య గురించి దెప్పిపొడిచినట్టు మాట్లాడతావేంటి బాబూ? నిహారిక వైపు కూడా తప్పుందండి. తప్పని మీరనుకుంటే ఎలా? నిర్ధారణ చేసి శిక్షలు వేయటానికి ఇదేమన్నా న్యాయస్థానమా? మీరలా అడ్డంగా మాట్లాడితే నేనేం చెప్తాను? బయట దానికి బ్యాక్ బోన్లా నిలబడుతున్నావు గాని చేసుకోబోయేదానికి సపోర్ట్ కూడా చేయటం లేదు. ఏం మనిషివిరా నువ్వు? మావయ్య మొదట్నుంచి అంతేగా. మీరు కాసేపు నోరు మూస్తారా? మీ అరుపులతో అందరి నోళ్లు మూయించలేరు వేదవతి గారు. చిన్నప్పటి నుంచి మేము చేయి చేసుకున్నది లేదండి. ముందు ఆ అవనిని పిలవండి. ఏ అవని, బయటికి రా. నిహారికకు మేము నచ్చ చెప్పుకుంటాం, మళ్ళీ ఎందుకు పెద్ద చేసుకోవడం? లేదు లేదు, ఈ రోజు అవనితో తేల్చుకోవాల్సిందే. వేద, అవనికి మనం నచ్చ చెప్పుకుంటే మాట వింటుంది. సారి చెప్పించేస్తే ఇది సద్దుమణుగుతుంది. లేదంటే రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. నువ్వేనా నా కూతుర్ని కొట్టిందానివి? ఎంత ధైర్యం నీకు? నిన్ను మీరు చేసే పని నేను చేయగలను. అమ్మా, మీరెప్పుడొచ్చారు? వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు. పెర్ఫార్మెన్స్ స్టార్ట్స్. ఏదైనా పనుండొచ్చారా? ఇక్కడ జరుగుతున్నవి నువ్వు చెప్పకపోతే మేం తెలుసుకోలేమనుకున్నావా? ఈ అవని నీ మీద చేయి చేసుకుందని తెలిసింది. అవని చేత నీకు క్షమాపణ చెప్పించకుండా వెళ్ళాం. అవని నీకు క్షమాపణ చెప్తుందమ్మా. నిహారిక, నేను నిన్ను కొట్టానని అందరూ తెగ బాధపడుతున్నారు. అందుకే వాళ్ళు కోరినట్టు చేయడం నా బాధ్యత. చెప్పమంటావా? నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్విస్ట్ ఏంటి? చెప్తాను నిహారిక.
వద్దవని. నిన్ను పంతం పట్టావు కదా. అది నిన్న. ఇప్పుడేమైంది? కారణం ఉంది. ఏంటది? రాత్రులతో బాగా ఆలోచించాను. నేను చేసింది కూడా తప్పు అనిపించింది. నిన్నేమో తప్పు కాదన్నావు. రియలైజ్ అయ్యాను రాధాకృష్ణ గారు. రియలైజేషన్లా లేదు, ఏదో ఫ్రస్ట్రేషన్లా ఉంది. ఏమైంది బేబీ నీకు? డాడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బయటికి తెలిస్తే ఎంత అవమానమో తెలుసా? తట్టుకుంటానమ్మా, సర్దుకుపోతాను. గెస్ట్ అయిన అవనే ఇంటి కోసం ఎన్నో అవమానాలు భరించింది. కాబోయే కోడల్ని నేను భరించడంలో తప్పేముంది? నిహారికకు ఏదో అయింది. తను బాగానే ఆలోచించింది. నిహారిక మనసు మార్చే ప్రయత్నం చేయకండి. అవని, నువ్వు నాకు సారీ చెప్పడం కాదు, నేను ప్రవర్తించిన తీరు బాలేదు. నా మీద నాకే కోపంగా ఉంది. కావాలంటే నేనే నీకు సారీ చెప్తాను. డౌటే లేదు, నిహారికకు ఏదో దెయ్యం పట్టినట్టుంది. మనిద్దరం ఫ్రెండ్స్లా ఉందాం అవని, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.